ఈరోజు అయితే మనమైతే మన ఆటో రిక్షా తీసుకొని అయితే వెళ్దాం. నార్మల్గా ఏమన్నా గిరాకీ వస్తుందేమో చూద్దాం వెళ్ళి. ఓకే గైస్, నా ఆటో రిక్షా అయితే ఉంది. నేనైతే కొత్తగా అయితే డ్యూక్ అయితే కొన్నాను. చూడండి ఎలా ఉందో డ్యూక్, ఫుల్ కలర్ఫుల్. ఓకే గైస్, ఓ సారీ, నేనైతే డ్యూక్ ఎక్కాను. డ్యూక్ అయితే ఇక్కడ పక్కకి పెడదాం. డ్యూక్ అయితే ఇక్కడ పక్కకి పెడదాం. ఓకే గాయస్, మనమైతే వెళ్దాం పదండి. ఆటో రిక్షా ఎక్కాలి తొందరగా. మనమైతే వెళ్తున్నాం. ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఓకే గాయస్, నేనైతే ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు. మనమైతే వెళ్దాం. హలో మేడం, ఎవరైనా ఎక్కుతారా? మాకేమొద్దు బాబు. వాళ్ళకు వద్దంట గాయస్. సరే, మనమైతే వెళ్దాం. ఇంకా ముందరికి ఎవరైనా వస్తారేమో. మేడం ఆటో కావాలా? ఆటో మాకొద్దు బాబు. షట్ గాయస్, ఎవరు రావడం లేదు. మనమైతే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుందాం. సరే గాయస్, మనమైతే అందరికైతే ఇక్కడైతే ఉన్నాం. హలో గాయస్, ఏమైతే నన్ను కొడుతుంది. నేను అసలు ఏమనలేదు ఏమని. ఓ గాయస్, అసలు ఏంటిది? నన్ను కొడుతుంది. నేను కూడా కొడతాను గాయస్. ఏయ్, ఇదేంటి గాయస్? చనిపోయింది మా. అయ్యో, మరి నన్ను కొట్టింది కదా గాయస్. ఓ నో గాయస్, ఏంట్రా ఇది ఇలా చనిపోయింది? ఓ నో గాయస్, ఇక్కడైతే కేసు అయింది నా మీద. అసలు నేనేం చేయలేదు గాయస్. అసలు వాంబో గాయస్, అసలు ఇదేంటి? ఇది ఏమన్నా ట్రాప్ అయ్యండి గాయస్? నాకైతే అర్థం కావట్లేదు. పోలీసులు అయితే వస్తున్నారు గాయస్, అసలు వస్తున్నారు అనుకుంటా గాయస్. అసలు నేను ఏమనలేదు కదా, మీరే చూసారు కదా గాయస్. నేను కొట్ట ముందే ఆమె వచ్చి కొట్టింది. నో గాయస్, అసలు ఏంటిది? నాకు ఎటు అర్థం కావట్లేదు గాయస్. పోలీసు అయితే వచ్చేసాడు. అయ్యో నా ఆటో గాయస్. వామ్మో గాయస్, పోలీస్ అయితే దిగేశాడు. నన్నైతే వామ్మో గాయస్, నన్ను కొడతాడు ఖచ్చితంగా ఇప్పుడు. సార్ నేనేం అనలేదు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. అరే బండి ఎక్కువ వెళ్ళి. సరే సార్, నేను బండి ఎక్కుతా. సరే గాయస్, మనమైతే బండి అయితే ఎక్కేద్దాం. నన్నైతే బండి ఎక్కమన్నాడు. ఓకే గాయస్, ఎక్కడికైతే తీసుకెళ్ళిపోతున్నాను నన్ను. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి అయి ఉంటుంది గాయస్. నో గాయస్, అసలు నేను ఆమెను ఏమనలేదు. నా మీదకి ఏంటో వచ్చేసింది. నేను అసలు ఏమనలేదు గాయస్, మీరే చూసారు కదా. పోలీస్ గారు నన్ను వదిలేయండి. నువ్వు అమ్మాయిని చంపేస్తావురా? సార్ నేను అసలు చంపేయలేదు సార్, అవన్నీ నాకు తెలియదు. ఆ అమ్మాయి అయితే పడిపోయింది. సార్ నేను అసలు ఏమనలేదు సార్. ఊరుకోరా. సారే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొని రమ్మన్నాడు. పదరా స్టేషన్కి, దిగు. సార్ అసలు నేనేమనలేదు సార్. వెళ్ళరా స్టేషన్కి. సార్ అయితే నన్ను స్టేషన్కి వెళ్ళమన్నాడు గాయస్. ఇక్కడైతే వాళ్ళు ఉన్నారు. ఓ నో గాయస్, వీళ్ళైతే నన్ను కొట్టడానికి వస్తున్నారు. ఓ నో, అయ్యో గాయస్. నాకైతే జైల్లో వేసే డ్రెస్ అయితే వేసి జైల్లోకి అయితే తోసేశారు. అసలు నేనేం చేయలేదు గాయస్. వీళ్ళైతే నన్ను అయితే జైల్లోకి అయితే తోసేశారు. అయ్యో ఎలా గాయస్. సరేలేండి, మనం ఏం చేస్తాం. గాయస్, నన్నైతే 3 నెలల తర్వాత అయితే బయటికి అయితే తీసేశారు. మనమైతే ఇక పోలీస్ వాళ్ళని అడిగి వెళ్ళిపోదాం. సార్ నేను వెళ్ళొచ్చా? సార్ నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. నన్నైతే వెళ్ళమన్నాడు గాయస్. మళ్ళీ మన డ్రెస్ అయితే మనకైతే ఇచ్చేసారు గాయస్. మనమైతే వెళ్దాం. ఇక మన ఇల్లు దగ్గరే కదా, ఉరుక్కుంటూ. ఓకే గాయస్, మనమైతే ఇంటికైతే వచ్చేసాం. కానీ మన ఆటో రిక్షాని అయితే వాళ్ళైతే ధ్వంసం చేసేసారు. సరేలేండి గాయస్, మనమైతే ఏమైతే చేయలేము.
సరే మనమైతే లోపలికైతే వెళ్దాం. ఓ నో గాయస్, మన ఇంటికి అయితే ఇట్లా ఏదో గోడలాగైతే కట్టి ఉంది గాయస్. చూడండి, మనం ఇందాక వచ్చినప్పుడు అయితే ఇప్పుడైతే లేదు, ఇప్పుడే వచ్చింది. ఏంటిది అంటే అమ్మాయి దయ్యమైంది ఏంటి గాయస్? కొంప తీసి ఎలా వెళ్ళాలిరా లోపలికి? ఓ నో గాయస్, మనమైతే దీంతో ఏమైనా ట్రై చేద్దాం. ఓ నో గాయస్, అసలు రావట్లేదు గాయస్. మనమైతే దయ్యాన్ని అయితే క్షమాపణ అడుగుదాం. ప్లీజ్ దయ్యం, నన్ను ఏం చేయకు ప్లీజ్, నా ఇంట్లో నన్ను వెళ్ళనివ్వు. నిన్నెలా వెళ్ళనిస్తాను రా, నువ్వు నన్ను చంపేసావు కదా. దయ్యం, నీ నిన్నైతే ఏం చేయలేదు, నువ్వే అయితే నా దగ్గరకు వచ్చి కొట్టాను, నేను కొట్టాను, నువ్వు చనిపోయావు. ఎలా అయితే నన్నైతే చంపేశావు కదా. ప్లీజ్ దయ్యం, ఇదైతే తీ దయ్యం ప్లీజ్, ఇంకోసారి ఎవరిని చంపను. ఓ నో గాయస్, సడన్గా అయితే మాయమైపోయింది ఇదైతే. సరే గాయస్, మనమైతే వెళ్దాం లోపలికైతే. సరే, ఇదైతే సడన్గా అయితే మాయమైపోయింది. ఓ నో గాయస్, ఖచ్చితంగా ఆమె దయ్యం అయింది గాయస్. మనకైతే కనపడింది కదా. ఓ నో గాయస్, చూడండి దయ్యం. ఓ నో బాప్రే గాయస్, దయ్యం గాయస్. ఇప్పుడు మనం ఎలా? ఓ నో, ఆమె అయితే దయ్యం అయితే అయిపోయింది గాయస్.